డాక్టర్ శ్రావణ్ గారు, డాక్టర్ రామకృష్ణ గారు, సో మీరందరు లైన్ ఉంటే అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దయచేసి మనందరం ఒకసారి లేచి నిలబడతామండి. మనందరం మన చేతులు మన నాయకుల వైపు చాపుదామా? బైబిల్ సెలవిస్తుంది మనం ప్రార్థన చేయాలి, ఇది మన బాధ్యత. మనపూర్వకమైన ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థన ఏకీవించండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా మా నాయకులు నీ చేతులకు చెప్తున్నానయ్యా. రాజేంద్ర రెడ్డి గారిని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుని నీ చేతులకు చెప్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ఎరిగొన్నావు, నువ్వు కోరుకున్నావు, అధికారం నీ దగ్గర వచ్చేదని వాక్యం తెలియజేస్తుంది. దేవా, హెచ్చించువాడు నీవే, స్థానంలో నిలబెట్టువాడు నీవే. దేవా, వీరికి కావాల్సిన జ్ఞానము, పరిపాలించే జ్ఞానము, సమయోచితమైన జ్ఞానము, ప్రతి సమయంలో సరైన నిర్ణయాలతో మేలు జరుగునట్లుగా మా ప్రభుత్వము, మా దేశము, మా ప్రజలు బాగుపడినట్లుగా ప్రతిది న్యాయము తగినట్టుగా నిర్ణయాలు ముందుకెళ్ళగలుగుతానికి సహాయం దయచే ప్రభా. వీరి పక్షాన నువ్వు ఉండు దేవా. జ్ఞానం కొద్దుకుంటూ అడగమన్నా అడుగుతున్నావయ్యా. మా నాయకులుగా కావాల్సిన జ్ఞానము దయచే. వీరు చేసే ప్రతి పనిలో జయం ఉండాలి ప్రభా, ఫేవర్ ఉండాలయ్యా. నీ దయ ఉంటే మనుషుల దయ ఉంటుంది కదా ప్రభా. నీ దయ, మనుషుల దయ వీరికి అధికంగా అనుగ్రహించమని వేడుకుంటాను ప్రభా. వీరి చేతి పనిని ఆశీర్వదించు. వీరి తలపెట్టే ప్రతి పనిలో జయము చూచును గాకని ప్రకటిస్తున్నాను. ప్రతి విరోధ శక్తుల ప్రభావము, విరోధ మాటలు, క్రియలు, తలంపులు యేసు నామములో, యేసు రక్తములో కొట్టివేయబడును గాకని ప్రకటిస్తున్నాను. ఈరోజు నీ సన్నిధిలోకి అడుగు పెట్టించగా నీ నామంలో వీరిని దీవిస్తున్నాము ప్రభా. నీ ఆశీర్వాదాన్ని పలుకుతున్నాం ప్రభా. నీ సమాధానాన్ని పలుకుతున్నాం ప్రభా. ప్రతి విషయంలో వీరికున్న అధికారంలో వీరు అధికమవుతూ హెచ్చించబడు వారుగా, వర్ధిల్లు వారుగా, దేశానికి మేలు జరిగినట్లుగా నీవే దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, వీరు పంచిన మాటలు బట్టి నీకు మహిమ కలగాలని పెడుకుంటూ ప్రభు యేసు నామంలో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. పాస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు ఏదైనా మన చిన్న గొడవ అయినా కూడా చర్చ్లో ఈ టీం అంతా వెళ్ళి వారిని బలపరిచి, వారిని సమాధానపరిచి, వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మీ ప్రత్యేకమైన ప్రార్థనలో మా ఎమ్మెల్యే గారిని, ఈ లీడర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అయ్యా. నేను ఒకే మాట చెప్తాను, మేము చేయగలిగింది బలమైంది ఏంటంటే ప్రార్థన. మేము ఏదైనా ప్రార్థన చేస్తాం. మేము ధర్నాలు చేయము, గొడవలు చేయము, పోరాడము, కానీ ప్రార్థనా శక్తి మాకు తెలుసు. హల్లెలూయా. మేము ప్రార్థిస్తే రాజులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి. అది మేము ధైర్యంగా చెప్తాం. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న బలం ఏంటో నాకు తెలుసు. మా పక్షాన మీరు నిలబడినప్పుడు మీ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మాకుంది. మీరు మా సమాధానం కొరకు చూడండి, మీ సమాధానం కొరకు మేము ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి, లీడర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే.